ఇక్కడ మనం అదే మొబైల్ రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ప్రజెంట్ మనకి మంత్లీ రీఛార్జ్ వచ్చేసి ₹300 నుంచి ₹350 వరకు ప్రస్తుతం ఒక్కొక్కరికి ఖర్చు అవుతుంది. 3 నెలలకు చూసుకుంటే ₹900 ఖర్చు అవుతుంది. యావరేజ్‌గా చూసుకుంటే మంత్లీ మొబైల్ రీఛార్జ్ వచ్చేసి ₹1000 ప్లస్ ఆర్ మైనస్ మనం ఖర్చు పెడుతున్నాం. అయితే ఈ ₹1000 ఖర్చుని ఖర్చులాగానే వదిలేస్తాం. దీని నుంచి ఎలాంటి ఆదాయం అనేది మనం పొందలేం. అదే ఒకవేళ మనం బెటర్ రీఛార్జ్‌లో సిల్వర్ మెంబర్ అవ్వడానికి సిల్వర్ మెంబర్‌షిప్ ఐడీ పర్చేజ్ చేసినట్లయితే ఈ ఐడీ యొక్క కాస్ట్ వచ్చేసి ₹1000 ఉంటుంది. ఓకే. ఈ ₹1000 పెట్టి మనం సిల్వర్ మెంబర్ అయినందుకు మనకు వెంటనే బోనస్ వాలెట్ ఓకే. బోనస్ వాలెట్‌లో మనకి ₹300 యాడ్ అవుతుంది ఇమ్మీడియేట్‌గా. ఈ ₹300ని మనం అన్‌కండిషనల్‌గా మనం మొబైల్ రీఛార్జ్ కోసం యుటిలైజ్ చేసుకోవచ్చు. వెంటనే ఈ ₹300 మనం ఏం చేసుకోవచ్చు మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ₹300 కన్నా ఎక్కువ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్స్ట్రా ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. 300 అంటే 349, 398 కావాలంటే మీది ఎంత అయితే అంత 50 అయితే 50, 100 అయితే 100 యాడ్ చేసుకొని 300 పైన రీఛార్జెస్ కూడా మనం చేసుకోవచ్చు. ఎనీ మొబైల్ నెట్వర్క్‌కి మనం మొబైల్ రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ₹300 మొబైల్ రీఛార్జ్ చేసుకున్నామంటే మనకు 1 మంత్ వ్యాలిడిటీ వస్తుంది. మనకు మళ్ళీ రీఛార్జ్ ఎప్పుడు అవసరం ఉంటుంది 1 మంత్ తర్వాత అవసరం. సో ఇక్కడ మళ్ళీ 1 మంత్ తర్వాత మనకి ₹300 అనేది మళ్ళీ సెకండ్ మంత్ యూజ్ చేసుకున్న తర్వాత థర్డ్ మంత్ కూడా ₹300 రావడం జరుగుతుంది. ఇది కూడా మనం మొబైల్ రీఛార్జ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏదైతే మనం ఫోన్‌పేలో, గూగుల్ పేలో 3 మంత్స్ కోసం ఒక ₹1000 ఖర్చు పెడుతున్నామో అదే ఖర్చుని ఇక్కడ మనం బెటర్ రీఛార్జ్ పెట్టడం ద్వారా అదే 3 నెలల రీఛార్జ్ అనేది మనం ఇక్కడ పొందే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఫస్ట్ నెల మనం ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ ₹1000 పే చేసిన వెంటనే ఇన్‌స్టాంట్‌గా ₹300 క్రెడిట్ అవుతుంది. ఈ ₹300ని అన్‌కండిషనల్‌గా ఎలాంటి కండిషన్ లేకుండా మనం మొబైల్ రీఛార్జ్ కోసం యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ మొబైల్ రీఛార్జ్ మనం పొందాలి అంటే వీటిని యూటిలైజ్ చేసుకోవాలంటే ఇక్కడ చిన్న కండిషన్ ఉందండి. కండిషన్ ఏంటంటే ఒక 2 మెంబర్స్‌ని కంపెనీలోకి రిఫర్ చేయాలండి. ప్లాట్‌ఫామ్‌లో రిఫర్ చేయాలి. ఎవరికి రిఫర్ చేయాలంటే ఎవరైతే మొబైల్ నంబర్ వాడుతున్నారో, ఎవరైతే మొబైల్ రీఛార్జ్ చేసుకుంటున్నారో మంత్లీ వాళ్ళందరికీ కూడా మనం రిఫర్ చేయొచ్చండి. అందులో మనకి తెలుసు మన కాంటాక్ట్స్‌లో ఒక 100 నంబర్స్ ఉన్నాయనుకోండి. ఆ 100 మంది మొబైల్ రీఛార్జ్ చేసుకుంటున్నారు. 1000 నంబర్స్ ఉన్నాయనుకోండి. 1000 మంది కూడా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ మనం ఇక్కడ ప్లాన్ అండ్ ప్రెజెంటేషన్ అది ఇవ్వచ్చు. వాళ్ళందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేయొచ్చు. కానీ కంపెనీ ఏమంటుందంటే మినిమమ్ 2 మెంబర్స్‌ని చేయండి చాలంటుంది. మీరు మాక్సిమం ఎంతమందిని చేసుకోండి. ఈ రోజు మీరు కంపెనీలోకి వచ్చిన వెంటనే 2 మెంబర్స్ చేయండి, 20 మెంబర్స్ చేయండి. ఆ తర్వాత చేయకండి. నెక్స్ట్ 2 మంత్స్ మిగిలిన రీఛార్జ్ కూడా వస్తుంది. లేదు అంటే మేము చేయలేము అంటున్న వాళ్ళు అట్లీస్ట్ ఒక 1 మంత్‌లో ఫస్ట్ మంత్‌లో మీరు ₹300 యూటిలైజ్ చేసుకున్నారు. 1 మంత్ తర్వాత మీకు ₹300 రావాలి కదా! ఈలోపు అట్లీస్ట్ 1 పర్సన్‌ని రిఫర్ చేయండి ఫస్ట్ మంత్‌లో. తర్వాత ఈ ₹300 మీకు వచ్చేసింది. తర్వాత సెకండ్ మంత్ లోపల ఇంకో పర్సన్‌ని రిఫర్ చేయండి. అప్పుడు ఈ మంత్ ఈ ₹300 కూడా మీకు వస్తుందని చెప్తుంది. అంటే నెలకి కనీసం ఒకరి చొప్పునైనా చేయమంటుంది. 2 నెలల్లో ఇద్దరిని చేయమంటుంది. ఈ 2 నెలల్లో మనం ఇద్దరు రిఫర్ చేయడం వల్ల మనకి 300 అంటే టోటల్‌గా ₹900 అనేది మనం పే చేసిన ₹1000కి మనకి రిటర్న్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఇది మనకి లెఫ్ట్ రైట్ 2 టీమ్స్ ఉంటాయండి. ఏ టీమ్, బి టీమ్ అని. ఇక్కడ చూడండి మీరు ఒక ఎక్స్ అనే పర్సన్ అనుకుంటే మీరు రిఫర్ చేసిన ఇద్దరిని లెఫ్ట్ సైడ్ ఉన్న ఏ టీంలో ఫస్ట్ పర్సన్‌ని, రైట్ సైడ్ ఉన్న బి టీంలో సెకండ్ పర్సన్‌ని రిఫర్ చేశారనుకుందాం. వీళ్ళిద్దరూ లెఫ్ట్ అండ్ రైట్ రావడం వల్ల 1:1 రేషియోలో ఒక మ్యాచింగ్ అవుతుంది. సో మ్యాచింగ్ వచ్చేసి టీమ్ బిల్డప్ బోనస్ మళ్ళీ మనకి ₹300 వస్తుంది. ఈ ₹900 కాకుండా ఈ ₹300 ఎక్స్ట్రా వస్తుంది. ఈ ₹300 మనం కమిషన్ అన్నమాట. టీమ్ బిల్డప్ బోనస్ అంటాం. ఓకే. మ్యాచింగ్ కమిషన్ లేదా టీమ్ బిల్డప్ బోనస్. మ్యాచింగ్ అంటే జత అండి. మీకు తెలుగులో చెప్పాలంటే ఒక జత. జతకు ₹300 వస్తుంది. ఆ తర్వాత మీరు ఎవరినైనా రిఫర్ చేయండి, చేయకపోండి అది మీ ఇష్టం. రిఫర్ చేస్తే మీ అండర్‌లో టీమ్ బిల్డప్ అవుతుంది, లేకుంటే లేదు. మీరు రిఫర్ చేసిన ఇద్దరు కూడా సేమ్ స్ట్రక్చర్‌ని ఫాలో అవుతారు కాబట్టి వీళ్ళు కూడా ఇద్దరిని మీకు రిఫర్ చేసినప్పుడు వీళ్ళకి కూడా ₹300 వీళ్ళకి ₹300 మ్యాచింగ్ కమిషన్ వస్తుంది. వీళ్ళకి కూడా ఈ విధంగా ₹900 రీఛార్జ్ బోనస్ వస్తుంది. వాళ్ళు పే చేసిన ₹1000కి ₹900 రీఛార్జ్ బోనస్ రిటర్న్ రావడంతో పాటు ఇద్దరిని రిఫర్ చేసినందుకు మళ్ళీ ₹300 మ్యాచింగ్ కమిషన్ కూడా వీళ్ళకి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేయకపోయినప్పటికీ కూడా ఇక్కడ చూసినట్టయితే మనకి లెఫ్ట్ టీంలో ఇద్దరు, రైట్ టీంలో ఇద్దరు వచ్చారు కాబట్టి 2:2 మ్యాచింగ్ 2 మ్యాచింగ్స్ అంటే 1, 2 2 మ్యాచింగ్స్ అయ్యాయి. 2 మ్యాచింగ్స్ అంటే ఈచ్ మ్యాచింగ్ 300 కాబట్టి 2 మ్యాచింగ్స్ మనకి మనం వర్క్ చేయకపోయినా కానీ ₹600 వస్తాయి. ఆ తర్వాత వీళ్ళు కూడా ఇదే స్ట్రక్చర్‌ని ఫాలో అవుతూ 2 మెంబర్స్ చేసినప్పుడు ఈ నలుగురు కూడా 300 వస్తుంటాయి. వీళ్ళిద్దరికి 600 వస్తున్నాయి. మనకి 4 మెంబర్స్ ఇటు 4 మెంబర్స్ అయ్యారు కాబట్టి 4 మ్యాచింగ్ కాబట్టి 4 3 ₹1,200 మనకి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం రిఫర్ చేసిన వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళు అన్లిమిటెడ్ డెప్త్‌లో ఎంతమందినైనా రిఫర్ చేస్తూ వెళ్ళనియండి. మనకి లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు వస్తే మ్యాచింగ్ అంటాం. ఈ మ్యాచింగ్ మీద ₹300 వస్తుంది. రోజుకు 10 మ్యాచింగ్స్ మీద మనం రోజు లిమిట్ వచ్చేసి ₹3,000 తీసుకోవచ్చు. మంత్లీ 90,000 వరకు మనం ఎర్నింగ్ చేసుకునే ఆపర్చునిటీ అనేది ఇక్కడ మనకు లభిస్తుంది. రోజుకి 3,000 నెలకి 90,000 వరకు సంపాదించుకోవచ్చు. దీన్ని మనం ఇక్కడ చూసినట్లయితే సిల్వర్ ప్లాన్ అంటాం. మన ఫస్ట్ ర్యాంక్ ఏంది సిల్వర్ ఐడి కదా. సిల్వర్‌లో ఉన్నాం మనం. సిల్వర్‌లో అంటే ఇక్కడ చూడండి సిల్వర్‌లో మనకి మ్యాచింగ్ వచ్చేసి 300 వస్తుంది. డైలీ క్యాపింగ్ వచ్చేసి 3,000 తీసుకోవచ్చు. మంత్లీ ₹90,000 మనం మాక్సిమం లిమిట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏదైతే పేర్ ఇన్కమ్ వస్తుందో ఫస్ట్ పేర్ మనకు వస్తుంది. సెకండ్ పేర్ అనేది అప్డేట్ వ్యాలెట్‌కి వెళ్తుందండి. థర్డ్ పేర్ వస్తుంది. ఫోర్త్ పేర్ అప్డేట్ వ్యాలెట్‌కి వెళ్తుంది. ఫిఫ్త్ వస్తుంది. సిక్స్త్ అప్డేట్ వ్యాలెట్‌కి వెళ్తుంది. ఆ విధంగా చూసినట్టయితే 19th వస్తుంది. 20th అప్డేట్ వ్యాలెట్‌కి వస్తుంది. 20 తర్వాత 21, 22, 23 అప్ టు 100 కానియండి, 1000 కానియండి, 2000 కానియండి, 10,000 కానియండి ప్రతి మ్యాచింగ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ అప్డేట్ వ్యాలెట్ అనేది లేదు. ఎప్పుడైతే 20 పేర్స్ కంప్లీట్ అయ్యాయో అందులో 10 పేర్స్ మనకు పే చేయబడినాయి. 10 పేర్స్ ఏమో అప్డేట్ వ్యాలెట్‌కి. సో ఇక్కడ మనకి సిల్వర్ ర్యాంక్‌లో ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడైతే 20 పేర్స్ కంప్లీట్ అయ్యాయో సిల్వర్ నుంచి మనం గోల్డ్ ర్యాంక్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. గోల్డ్ ర్యాంక్‌లో మనం 20 పేర్స్ అయ్యి 20 మెంబర్స్ అంటే 20 పేర్స్ అయితే మనం గోల్డ్ అయ్యాం. కింద వాళ్ళు ఇంకా సిల్వర్‌లో ఉన్నారు. వీళ్ళు కూడా ఎప్పుడైతే 20 పేర్స్ కంప్లీట్ చేసుకుంటారో వీళ్ళిద్దరు కూడా గోల్డ్ అవుతారు. గోల్డ్ అయినప్పుడు మళ్ళీ గోల్డ్ మ్యాచింగ్ జరుగుతుంది. గోల్డ్ మ్యాచింగ్‌లో మనకి ఈచ్ మ్యాచింగ్ వచ్చేసి ₹600 రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా 10 మ్యాచింగ్స్ పర్ డే క్యాపింగ్ ఉంటుంది కాబట్టి ₹6,000 పర్ డే తీసుకోవచ్చు. అంతేకాకుండా మంత్లీ వచ్చేసి 180
1,80,000 మనం నెలకి సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా 20 పేర్స్ వరకు సేమ్ స్ట్రక్చర్ అనేది ఫాలో అవుతుంది. సెకండ్, ఫోర్త్, సిక్స్త్ అప్ టు 20 వరకు 10 పేర్స్ డిడక్షన్ జరుగుతుంది. 20 పేర్స్ తర్వాత 21 నుంచి కంటిన్యూగా మనకు వస్తుంది. అప్డేట్ వాలెట్ అనేది వెళ్ళడం జరగదు. ఇక్కడ ఎప్పుడైతే గోల్డ్‌లో 20 పేర్స్ కంప్లీట్ అయ్యాయో అప్పుడు మనం వెంటనే గోల్డ్ నుంచి డైమండ్ ర్యాంక్ కి మనం అప్గ్రేడ్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఒకసారి మనం డైమండ్ ర్యాంక్ అప్గ్రేడ్ అయ్యామంటే మనం రాయల్టీ ఇన్కమ్ కి ఎలిజిబుల్ అవుతాం. ఇక్కడ లైఫ్ టైం 2% రాయల్టీ అనేది మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి కంపెనీలో ₹1000 అండి పర్ ఐడి. అంటే 2% అంటే ఎంత అవుతుంది? ₹20 అవుతుంది. ఓకే, కంపెనీలో మీరు చేసినా నేను చేసిన ఎవరు చేసినా కంపెనీలో ఒక డేలో ఒక 1000 మెంబర్స్ వచ్చారంటే న్యూ మెంబర్స్, ఈచ్ మెంబర్ నుంచి ₹20 అంటే ₹20,000 డైమండ్స్ కోసం రాయల్టీ ఇన్కమ్ అనేది తీస్తుంది. ఈ 20,000 ని డైమండ్స్ ఒక మనలాగా ఒక 10 మెంబర్స్ అయ్యారనుకోండి, 10 మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఈచ్ మెంబర్కి ₹2,000 వస్తుంది. అంటే ఈ విధంగా 2000 రావచ్చు, 200 రావచ్చు, 20,000 కూడా రావచ్చు. ఈ విధంగా ఎంత వస్తే అంత రోజులో మనకు కొత్తగా వచ్చిన మెంబర్స్ నుంచి ఈచ్ మెంబర్ నుంచి ₹20 షేర్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈచ్ మెంబర్ కి ప్రతి డైమండ్ కి ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈ ఇన్కమ్ అనేది మన అండర్లో వర్క్ జరగకపోయినా వన్స్ మన డైమండ్ అయితే చాలు, లైఫ్ టైం ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది మనం ఎవ్రీడే తీసుకుంటామండి. దాని తర్వాత ఎప్పుడైతే మనం గోల్డ్ లో మనకి సేమ్ స్ట్రక్చర్ లో 20 పేర్స్ కంప్లీట్ అవుతున్నాయో మనం డైమండ్ అయ్యాం కదా, డైమండ్ లో సేమ్ మన అండర్లో ఉన్న వాళ్ళు, గోల్డ్ లో ఉన్న వాళ్ళు కూడా డైమండ్ అవగానే డైమండ్ మ్యాచింగ్ జరుగుతుంది. డైమండ్ మ్యాచింగ్ మనకి ₹1,200 మ్యాచింగ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. 10 మ్యాచింగ్ మీద డైలీ ₹12,000 తీసుకోవచ్చు. మంత్ వచ్చేసి 3,60,000 ప్లస్ అనేది ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు. మనకి ఇక్కడ సిల్వర్ నడుస్తుంది, గోల్డ్ నడుస్తుంది, డైమండ్ నడుస్తుంది. ఈ విధంగా మనకు జనరేట్ అయిన ఇన్కమ్ అనేది, ఈ ఇన్కమ్ అంతా ఎక్కడ నుంచి జనరేట్ అయింది? ఏదైతే మనం మొబైల్ రీచార్జ్ కోసం చేస్తున్న ఎక్స్పెన్సెస్ ఉందో ఆ ఎక్స్పెన్సెస్ నుంచి జనరేట్ అయింది. మన కాంటాక్ట్స్ ఇక్కడ చూడండి, మన మొబైల్ రీచార్జ్ వల్ల ఎలాంటి మనం బయట రీచార్జ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఎర్నింగ్స్ అనేది ఉండదు. కానీ ఇక్కడ చూసినట్లయితే సేమ్ మొబైల్ రీచార్జ్ ఇక్కడ చేసుకోవడం వల్ల మన ప్లాట్ఫామ్ షిఫ్ట్ చేసుకొని మనకు తెలిసిన వ్యక్తిని రిఫర్ చేయడం ద్వారా మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎర్నింగ్స్ త్రూ ఎక్స్పెన్సెస్ మన పర్సనల్ కాంటాక్ట్స్ అన్ని కూడా బిజినెస్ కాంటాక్ట్ గా మార్చుకోవచ్చు. మనకున్న ప్రతి పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఉంది అంటే వాళ్ళు మొబైల్ రీచార్జ్ చేసుకుంటున్నారు అని అర్థం. వాళ్ళు మొబైల్ రీచార్జ్ అక్కడ చేసుకోవడం వల్ల వారికి ఏమి ఉపయోగం ఉండదు, వారికి ఏమి ఇన్కమ్ జనరేట్ అవ్వదు, మనకు అవ్వదు. కానీ ఇక్కడ సిస్టమ్ లో రావడం వల్ల బెటర్ రీచార్జ్ ద్వారా సేమ్ అదే అమౌంట్ ఇక్కడ ఖర్చు చేయడం ద్వారా వాళ్ళు ఖర్చు చేసిన ప్లాట్ఫామ్ ని చేంజ్ చేసుకోమంటున్నాం. కేవలం వాళ్ళు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్లాట్ఫామ్ చేంజ్ చేసుకొని ఇక్కడ రీచార్జ్ చేసుకోవడం ద్వారా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. వాళ్ళ కాంటాక్ట్స్ ని రిఫర్ చేయడం ద్వారా వాళ్ళకి కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా జనరేట్ అయిన ఇన్కమ్ ని మనం ప్రతి వెనస్డే 6 AM to 12 PM 12 AM to PM మనం బ్యాంక్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఎట్ ద టైమ్ ఆఫ్ బ్యాంక్ విత్డ్రాల్ 20% ఆల్ ట్యాక్సెస్ డిడక్షన్ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ మన బ్యాంక్ లో డైరెక్ట్ గా యాడ్ అవుతుంది. లేదు అంటే మనం 24/7 ఫండ్ వ్యాలెట్ కి, మన వ్యాలెట్ లోని మన ఐడిలోని ఫండ్ వ్యాలెట్ కి మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఫండ్ వ్యాలెట్ కి కేవలం 15% మాత్రమే డిడక్షన్ ఉంటుంది. 5% అనేది మనకు సేవ్ అవుతుంది. ఫండ్ వ్యాలెట్కి వచ్చిన అమౌంట్ ఎనీ మొబైల్ ఎన్నిసార్లు అయినా అన్లిమిటెడ్ గా రీఛార్జ్ చేయండి. మీరు ప్రతి రీఛార్జ్ ట్రాన్సాక్షన్ మీద 2% క్యాష్ బ్యాక్ అనేది మనకు రావడం. అంతేకాకుండా మన ద్వారా వచ్చిన మన న్యూ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ ₹1,000 ని మన ఫండ్ వ్యాలెట్ లో ఉన్న అమౌంట్ పే చేసి వాళ్ళు పే చేసే అమౌంట్ మనం తీసుకోవచ్చు. ఈ విధంగా 2 వే విత్డ్రాల్ అనేది ఉంటుంది. దీనికోసం మనకు కావాల్సిందల్లా ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అమౌంట్ మాత్రమే. మీరు పూర్తిగా ఫర్దర్ విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే